తెల్ల వంకాయ నల్ల వంకాయ ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు. వ్యాపారంలో నష్టం వస్తుంది. ఆ అప్పులకి నాకు ఏ సంబంధం లేదని చెప్పి నల్ల వంకాయ వెళ్లిపోతుంది. తెల్ల వంకాయ ఆ అప్పులన్నీ తీర్చుతుంది. తరువాత నల్ల వంకాయ కూతురు గుత్తు వంకాయకి పెళ్లి కుదురుతుంది. నల్ల వంకాయ తన అన్న అయిన తెల్ల వంకాయని పెళ్లికి పిలుస్తుంది. మనసులో ఇద్దరికి ఒకరంటే ఒకరి కోపం ఉన్నా గుత్తి వంకాయ పెళ్లికి తెల్ల వంకాయ వస్తుంది. తెల్ల వంకాయ బయటికి మామూలుగానే ఉంటూ నల్ల వంకాయ అంటే చాలా కోపం ఉంటుంది. ఎవరు చూడని సమయంలో గుత్తి వంకాయ కట్నం డబ్బులు పట్టుకుని పారిపోతుంది. ఈ విషయం తెలిసిన నల్ల వంకాయ క్యారెట్ ని సహాయం చేయమని అడుగుతుంది. క్యారెట్ తెల్ల వంకాయ ఎక్కడుందో వెతుకుతుంది. తెల్ల వంకాయ పబ్బులో ఉందన్న విషయం క్యారెట్ కి తెలుస్తుంది. క్యారెట్ ని చూడగానే తెల్ల వంకాయ డబ్బులు తీసుకువెళ్లడానికే వచ్చిందని తెలిసి కూరగాయల రౌడీలతో క్యారెట్ ని కొట్టిస్తుంది. కానీ క్యారెట్ అందరి రౌడీల్ని కొట్టి డబ్బుని తెల్ల వంకాయని తీసుకుని ఆ పెళ్లికి వెళ్తుంది. క్యారెట్ ఆ కట్నం డబ్బులు నల్ల వంకాయకి ఇస్తుంది. నల్ల వంకాయ ఎంతో ఆనందిస్తుంది. క్యారెట్ తెల్ల వంకాయకి నచ్చ చెప్తుంది. తెల్ల వంకాయ నల్ల వంకాయ దగ్గరికి వెళ్లి నా కూతురు లాంటి గుత్తి వంకాయ పెళ్లి ఆపేయబోయాను, నన్ను క్షమించి తమ్ముడు అని క్షమాపణ చెప్పి అప్పుడు గుత్తి వంకాయ తెల్ల వంకాయ దగ్గరికి వెళ్లి నీ విషయంలో మా నాన్న తప్పు చేశాడు, మమ్మల్ని క్షమించండి పెదనాన్న అని అంటుంది. అదేం లేదులే అమ్మా అని తెల్ల వంకాయ అంటుంది. గుత్తి వంకాయకి బంగాళదుంపకి పెళ్లవుతుంది. కాయగూరలన్నీ అక్షింతలేసి దీవిస్తాయి.